Welcome to LTX classes. Today we are going to discuss a topic which is very interesting, fascinating, and also a bit controversial one. That is Kiladi excavations, the secrets beneath the soil. కిలాడి అనే ప్లేస్లో జరిగిన తవ్వకాలు వాటినే భూమి పొరల్లో దాక్కున్న రహస్యంగా చెప్తారు. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అన్ ఏన్షియంట్ అర్బన్ తమిళ్ సివిలైజేషన్. సో ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ ఎక్స్క్వేషన్స్ ఉన్నాయో అవి వెదర్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సివిలైజేషన్ డిబేట్, నాగరికతల మధ్య పోటీని క్రియేట్ చేస్తుందా? నాట్ ఓన్లీ దట్, వెదర్ ఇట్ ఇస్ క్రియేటింగ్ అన్ ఐడియాలజికల్ స్ట్రగుల్, పొలిటికల్ బ్యాటిల్ని తీసుకొస్తుందా? వాటితో పాటు సౌత్ ఇండియా ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో ఒక సివిలైజేషన్ లేదు అనే ప్రజెంట్ ఉన్న థీసిస్ని ఛాలెంజ్ చేస్తూ వెదర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్ ఐడెంటిటీ బ్యాటిల్ ఆల్సో ఒక డిబేట్ తీసుకొస్తుందా? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్, వెదర్ ఈజ్ ఇట్ టైమ్ టు రివైజ్ అవర్ హిస్టరీ అండ్ ఇట్స్ టైమ్ లైన్స్? మన ప్రస్తుతం చదువుతున్న హిస్టరీ క్రోనలాలజీని ఛాలెంజ్ చేసే కెపాసిటీ ఈ పర్టిక్యులర్ కిలాడి ఎక్స్క్వేషన్స్ ఉందా? దట్ ఆల్ ఆర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. Before going to that, a small information regarding LTX classes. LTX Institute మీకోసం యూపీఎస్సి ఆఫ్లైన్ కోర్సెస్ ఇన్ వైజాగ్లో అలాగే యూపీఎస్సి ఇన్ఫినిట్ కోర్సెస్ మీకు లాంచ్ చేస్తుంది. వీటిలో యూపీఎస్సి ఆఫ్లైన్లో బోత్ విల్ గెట్ సిసాట్, జిఎస్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఆల్సో ఫుల్ స్టడీ మెటీరియల్ అండ్ ఎయిర్ కండిషన్ అండ్ స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాంగ్ విత్ దట్ యూపీఎన్ఇట్ ఇన్ఫినిటీ కోర్సులో live and recorded classes, GS prelims plus mains, NCERT foundation, current affairs, CSAT, prelims test series and also mains answer writing course అనేది we are providing from these two platforms. UPSC offline అయితే మాత్రం fees is 80,000 rupees and EMI facility ఉంది 8,000 per month. Similarly UPSC Infinity course అనేది ఆన్లైన్ కోర్స్ అది మీకు 65,000కి అవైలబుల్ ఉంటుంది అండ్ దట్స్ EMI is 75,000 per month. Both are coming from a lifetime validity. Once enroll చేసుకుంటే till you get it, you can use this opportunity. And further గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రిగార్డింగ్ దీస్ కోర్సెస్, you guys can call to this number 7893899553. Now let's go back to our discussion, that is కిలాడి ఎక్స్క్వేషన్స్. ఫస్ట్ మనకు వచ్చేది వేర్ ఈజ్ కిలాడి లొకేటెడ్? ఈ కిలాడి అనే ప్లేస్ ఎక్కడుంది? మనం చూసినట్టయితే తమిళనాడులో శివగంగా డిస్ట్రిక్ట్లో నియర్ ద బ్యాంక్స్ ఆఫ్ వైగై రివర్ క్లోజ్ టు ఏన్షియంట్ మదురై. ఏన్షియంట్ మదురైకి దగ్గరలో వైగై రివర్ నది ఒడ్డున ఈ పర్టికులర్ కిలాడి అనే ప్లేస్ అనేది తవ్వకాల్లో బయటపడింది. అండ్ మదురైకి ఎంత దగ్గర అంటే ఇఫ్ యూ సీ దట్ ఇట్ ఈస్ జస్ట్ 12 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ మదురై. వి ఆల్ నో మదురైకి ఒక ప్లేస్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఉంది, అదే మదురై మీనాక్షమ్మ టెంపుల్. వి ఆల్ నో దిస్. అంటే తెలుగు వాళ్ళకి ఇది బాగా దగ్గర, ఎందుకంటే ఆల్రెడీ ఈ మదురై మీనాక్షి సెంట్రిక్గానే తిరుగుతూ ఒక పర్టికులర్ సినిమా వచ్చింది మహేష్ బాబు గారిది, దట్ ఈస్ అర్జున్ మూవీ ఐ థింక్. సో ప్రెసెంట్ ఎవరికైనా సరే మదురై అంటే గుర్తొచ్చేది మదురై మీనాక్షమ్మ టెంపుల్, ది వెరీ వెరీ డివోషనల్ ప్లేస్. ఖచ్చితంగా దీంట్లో 8 గోపురాస్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పేసి అంటారు. బట్ నౌ ఆఫ్టర్ ది గత 3-4 సంవత్సరాలుగా ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మదురై అంటే గుర్తొచ్చేది నాట్ ఓన్లీ అవర్ ఫేమస్ మీనాక్షమ్మ టెంపుల్ బట్ ఆల్సో దిస్ కిలాడి ఎక్స్క్వేషన్స్. ఎందుకు? వై ఇట్ ఈస్ ఆల్సో గెయినింగ్ సో మచ్ ప్రామినెన్స్? వై? బికాస్ ఈ పర్టిక్యులర్ నది ఒడ్డున, ఈ వైగై నది ఒడ్డున, యాజ్ పర్ సమ్ ఆఫ్ ది హిస్టోరియన్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఆర్కియలాజికల్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ సేయింగ్ ఇక్కడ ఒక అర్బన్ సివిలైజేషన్ ఫామ్ అయింది అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ వైగై వ్యాలీ సివిలైజేషన్. వైగై నది ఒడ్డున ఒక నాగరికత ఫామ్ అయిందని దే ఆర్ సేయింగ్. సో ఎందుకు ఎంత ప్రామినెన్స్ వచ్చింది? వాట్ ఈస్ దిస్ వైగై వ్యాలీ సివిలైజేషన్ ఆల్ అబౌట్ అండ్ వాట్ ఈస్ దిస్ కిలాడి ఎక్స్కవేషన్స్? దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్. సో ఫస్ట్ చూసినట్టయితే ఎందుకు ఇది ఇంపార్టెంట్ టు అవర్ ఇండియన్ హిస్టరీ and also why the controversy, why it is creating a bit of controversy. So అది ఇక్కడ డిస్కస్ చేస్తే if you see that one, first of all he is the one, the archaeologist expert Amarnath Ramakrishnan. He has started the excavating this place in 2014
2014లో తను ఈ పర్టికులర్ ప్రదేశంలో తవ్వకాలు స్టార్ట్ చేశారు. అండ్ ఈ తవ్వకాల్లో హీ ఫౌండ్ దట్ దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ సివిలైజేషనల్ వాల్యూస్ ఉన్నాయని ఈ పర్టికులర్ ప్లేస్లో తవ్వకాలు సీక్రెట్గా స్టార్ట్ చేశారు. అండ్ సడన్గా సర్ప్రైజింగ్లీ 2017లో ఇతన్ని హీ గాట్ ట్రాన్స్ఫర్ టు అస్సాంకి ట్రాన్స్ఫర్ చేసేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ దీనితో పాటుగా ఆ తర్వాత వచ్చిన ఏఎస్ఐస్ ఫైండింగ్స్లో ఏం చెప్పారంటే దే హ్యావ్ సెడ్ దట్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ ల్యాక్స్ సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్, దీంట్లో ఎటువంటి ఫైండింగ్స్ లేవు అని చెప్పి దే హ్యావ్ స్టాప్డ్ ది ఎక్స్కవేషన్స్. సో ఎక్స్కవేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్కవేషన్స్ని దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. బట్ హౌఎవర్ హిస్టరీ హ్యాస్ సో మెనీ ట్విస్ట్. సో అందుకనే ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మద్రాస్ హైకోర్టులో సమ్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్స్ ఫైల్ చేశారు. ఆఫ్టర్ దట్ ఈ మద్రాస్లో ఫైల్ చేసిన ఈ పిఎల్ బేస్ చేసుకొని మద్రాస్ హైకోర్టు అనేది ఇట్ గ్రాంటెడ్ పర్మిషన్ టు మద్రాస్ తమిళనాడు గవర్నమెంట్ టు రెజ్యూమ్ ది ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రెజ్యూమ్ చేయమని మద్రాస్ హైకోర్టు అనేది తమిళనాడు గవర్నమెంట్కి పర్మిషన్ గ్రాంట్ చేసింది. సో ఆఫ్టర్ వాళ్ళు చేసిన సో మెనీ ఎక్స్కవేషన్స్లో అస్టానిషింగ్లీ సర్ప్రైజింగ్లీ మోర్ దాన్ 10,000 ఆర్టిఫాక్ట్స్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఈ తవ్వకాల్లో మోర్ దాన్ 10,000కు మించిన తవ్వకాల్లో డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే పురాణ తవ్వకాల్లో వీళ్ళు బయటపడ్డాయి వాటిని బేస్ చేసుకొని తమిళనాడు గవర్నమెంట్ కూడా ఒక మ్యూజియం కూడా కన్స్ట్రక్ట్ చేసింది. సో యాజ్ టు షోకేస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ దట్ ఈస్ కిలాడి అండ్ దట్ ఈస్ ప్రామినెంట్లీ దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ వైగై వ్యాలీ సివిలైజేషన్. ఒక అర్బన్ సివిలైజేషన్ ఉందని చెప్పేసి దే క్లెయిమ్ చేస్తున్నారు. సో దీంట్లో చూసినట్టయితే ఇఫ్ యూ ఆల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఏమేమి రివీల్ అయ్యాయి ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి ఏం రివీల్ చేసిందని చూస్తే if you find out all these things then you can see that ఈ పర్టికులర్ ప్లేస్లో they have revealed that bead making industries అలాగే వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ బ్రిక్ కన్స్ట్రక్షన్స్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ పర్టిక్యులర్తో పాటుగా దే హ్యావ్ క్లెయిమింగ్ దట్ దే హ్యావ్ ట్రేడ్ రిలేషన్స్ ప్లాజిబుల్లీ వాళ్ళు ట్రేడ్ లింక్స్ విత్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతలో ఉన్న సింధు నాగరికత ఏదైతే హరప్పా నాగరికత అని చెప్తామో ఆ హరప్పా నాగరికత కూడాను వీళ్ళకి ట్రేడ్ లింక్స్ ఉన్నాయని అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిట్ దే ఆల్సో హ్యావ్ ది ట్రేడ్ లింక్స్ విత్ రోమన్స్ అని చెప్పి దే ఆర్ క్లెయిమింగ్ ఇట్. రోమన్స్తో పాటు అప్పట్లో ఉన్న రోమన్ సివిలైజేషన్తో పాటు అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో దే హ్యావ్ ట్రేడ్ రిలేషన్స్ అని చెప్పేసి దే క్లెయిమ్ చేస్తున్నారు. వాటిలో మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇండియా మ్యాప్ ఇలా ఉంది కదా. ఇఫ్ యు సీ ద ఇండియా మ్యాప్ హియర్ we can say that this is the Indian subcontinent entire place. ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ సింధు నది ఇండస్ నది ఏదైతే ఉందో ఇండస్ నదిని ఆనుకుంటూ we have found a civilization that is Indus Valley civilization with a period of 2500 BC to 1800 BC. అయితే దీంతో పాటుగా if you see here ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు ఏదైతే ఈ పర్టికులర్ ప్లేస్ ఉందో ఈ పర్టికులర్ ప్లేస్లో వీళ్ళకి ఇక్కడ ఫామ్ అయిన వైగై సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ వైగై సివిలైజేషన్ అనేది కిలాడి ప్లేస్లో ఫైండ్ అవుట్ అయిన వైగై వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ వివిసి అనేది టైమ్ లైన్ చూసినట్టయితే దే హ్యావ్ ఫౌండ్ ఇట్ దట్ అరౌండ్ 800 బీసీ. ఆ ఎక్స్క్వేషన్ ఆధారంగా దాని టైమ్ లైన్ అనేది 800 బీసీ అని చెప్పారు. దేర్ ఈజ్ 1000 years గ్యాప్.
1800లో అంతమైపోయిన దీనికి, బట్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ దెర్ ఈజ్ ఎ పాసిబుల్ ఈ ఏదైతే ఐవిసి ప్లస్ సింధు నాగరికత ఇక్కడ ఫామ్ అయిందో, ఈ సింధు నాగరికతకి ఈ పర్టికులర్ కిలాడికి దే హ్యావ్ ఎ ట్రేడ్ లింక్స్ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కిలాడి ప్లేస్ ఏదైతే ఉందో ఫ్రమ్ దిస్ కిలాడి దే హ్యావ్ ఆల్సో హ్యావ్ వీళ్ళు ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి దే హ్యావ్ ఆల్సో క్లెయిమింగ్ దట్ దే హ్యావ్ రోమన్స్తో కూడా ట్రేడ్ చేశారని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎక్స్కవేషన్స్ ఎవరైతే ఉన్నారో సమ్ ఆఫ్ ది హిస్టోరియన్స్ క్లెయిమింగ్ దట్ దే హ్యావ్ ట్రేడ్ లింక్స్ విత్ ఐవిసి అండ్ ఆల్సో దే హ్యావ్ కనెక్షన్ విత్ ద రోమన్స్ ఆల్సో. బట్ ఇక్కడ వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే ఆ కాంట్రవర్సీ ఈస్ క్లెయిమింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టైం పీరియడ్ 800 బీసీ. ఈ 800 బీసీలో వీళ్ళు ఫౌండ్ అవుట్ అనేది ఛాలెంజ్ చేస్తుంది. వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్? బిఫోర్ ఈ ఛాలెంజెస్ చూసే ముందు సమ్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్స్ అండ్ వాటి ఫైండింగ్స్ అనేది మనం చూద్దాం. వి సీ ఆల్ దోస్ థింగ్స్. వాట్ ఆర్ దిస్ ట్రెజరీ రివీల్స్? ఈ ట్రెజరీ ఏం రివీల్ చేస్తుంది? వి సీ ఆల్ దోస్ థింగ్స్. If you see this one, you will see that ఈ పర్టికులర్ ప్లేస్లో ఒక ప్రాపర్ అర్బన్ సివిలైజేషన్ అనేది టౌన్ ప్లానింగ్ అనేది దొరికింది. అండ్ వీటితో పాటుగా ఇఫ్ యూ సీ దిస్ వన్ దెర్ ఇస్ ప్రాపర్ వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ ఏదైతే ఉందో వాటర్ స్టోరేజ్ కోసం వాటర్ కన్వర్ట్ టెక్నిక్స్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ సీ దిస్ వన్ పాటరీ, అండ్ ది పాటరీలో దే హ్యావ్ ఆల్సో టూ పర్పస్ ప్రామినెంట్గా యూస్ చేశారు. వన్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్, దట్ ఈస్ స్టోరేజ్ పర్పస్. వీళ్ళు స్టోరేజ్ పర్పస్గా ఈ పాటరీని యూస్ చేశారు. అండ్ వాటితో పాటుగా ఈ పాటరీని వాళ్ళు బరియల్ సైడ్గా కూడా యూస్ చేశారు. కొంతమంది చిన్నపిల్లల అవశేషాలు అనేవి కూడా ఈ పర్టికులర్ పాటరీస్లో ఈ కొండల్లో మనకు ఫైండ్ చేశారు. అండ్ వాటితో పాటుగా స్టోరేజ్ పర్పస్గా అండ్ ఆల్సో వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్గా వీటిని యూస్ చేశారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ యు సీ దిస్ వన్ ఈ మల్టీ లేయర్డ్ వాటర్ కన్జర్వేషన్ కోసం వాటర్ స్టోరేజ్ కోసం మల్టీ లేయర్ ట్యాంక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇది ప్రాపర్గా ఒక ఇండస్ట్రీ సెటప్ అండ్ ఆల్సో సెటిల్మెంట్ అనేది ఒక ప్రాపర్ అర్బన్ సెటిల్మెంట్ అనేది వీ హ్యావ్ ఫౌండ్ ఇన్ దిస్ కిలాడి. అండ్ వాటితో పాటు వి సీ హియర్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ బీడ్ మేకింగ్, bead industry, and also we have found here some of the jewelries. All those things we have found in this particular place. So ఇది చూసినట్టయితే definitely it creates a sort of enthusiasm in the Indian historians that it has this great significance, but also it has brought some controversial debate. Why the controversial debate is because of its timeline. సో ఆ టైమ్ లైన్ ఏదైతే ఉందో ఆ టైమ్ లైన్ ఏదైతే ఉందో వానికి తీసుకురావడానికి ముందు ఇఫ్ యు హియర్ దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ యూ ఫౌండ్ హియర్. దోస్ ఆర్టిఫాక్ట్స్ లైక్ ప్రాపర్ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ కూడా వీళ్ళ దగ్గర డెవలప్ అయింది. ఇఫ్ యు సీ హియర్ దే హ్యావ్ ప్రామినెంట్ స్క్రిప్చర్ ఆల్సో. వాళ్ళకి ఒక లిపి ఉంది. ఆ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏన్షియంట్ తమిళ్ బ్రాహ్మినికల్ ఏన్షియంట్ తమిళ్ బ్రాహ్మిక్ లిటరేచర్. ఈ ఏన్షియంట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ దిస్ ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ నుండే తమిళ్ లాంగ్వేజ్ వచ్చిందని దే ఆర్ బిలీవింగ్ ఇట్. దట్స్ వై ఇఫ్ యు సీ వన్ ఆఫ్ ది రీజన్ చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏదైతే ఈ ఫైండింగ్స్ ఉన్నాయో ఈ లిటరేచర్ ఏదైతే ఉందో అందుకనే మీరు చూస్తే లాస్ట్ వన్ ఇయర్లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ తను హీ యాక్చువల్లీ ఛాలెంజ్డ్ అండ్ హీ ఆల్సో సెడ్ దట్ ఎవరైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క లాంగ్వేజ్ని డిసైఫర్ చేస్తారో ఎవరైతే దాన్ని డీకోడ్ చేస్తారో వాళ్ళకి హ్యూజ్ ప్రైజ్ మనీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వై? బికాస్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ లైక్ ఏదైతే ఈ తమిళ్ బ్రాహ్మణికల్ స్క్రిప్ట్ ఉందో ఈ స్క్రిప్ట్కి దానికి మేబీ దేర్ మైట్ బి ఎ స్మాల్ కనెక్షన్ అండ్ డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ టు ఈ పర్టికులర్ కిలాడి ఎక్స్కవేషన్స్ ద్వారా ఈ నాగరికత యొక్క వివరాలు మరింతగా తెలిసే అవకాశం ఉంది అని చెప్పి ప్రాపర్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ ఐవిసి లాంగ్వేజ్ కూడా వీళ్ళు డిసైఫర్ చేయమని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. వై? బికాస్ దే కెన్ పాసిబిలీ ఫైండ్ ఎ లింక్స్ బిట్వీన్ ఐవిసి అండ్ దిస్ కిలాడి ఎక్స్కవేషన్స్. సో ఎందుకు దీనికి వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటే నార్త్ సైడ్ నుంచి సార్ట్ ఆఫ్ బిట్ ఆఫ్
hesitance అనేది కనిపిస్తుంది by transferring all those things. Why this controversy is this controversy all because of the timeline that is 800 BC అని చెప్పాం కదా. ఈ 800 BC timeline అనేది వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. Why this 8th century BC is creating so much of controversy? If you see all those things, మనకి ancient Indian timeline అనేది మనం have to go through this ancient Indian timeline. If you go to ancient Indian timeline, ఇనిషియల్గా మనం చూసినట్టయితే ఏన్షియంట్ ఇండియన్ టైమ్ లైన్లో ఇఫ్ యు సీ దిస్ వన్, మనకి ఫస్ట్ ఇనిషియల్గా రాతియుగం ఉంటుంది, స్టోన్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్ పై దెర్ ఈజ్ వెరీ లెస్ కాంట్రవర్సీ, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ కూడా ఏదైతే ఉందో దట్ ఎవిడెన్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కాంప్రహెండ్. అందుకని చెప్పేసి వెరీ లిటిల్ కాంట్రవర్సీ అని స్టోన్ ఏజ్ పై ఉంది. బట్ ఇఫ్ యు సీ ద స్టోన్ ఏజ్ వన్, దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్, దీన్ని కూడా మనం డివైడ్ చేయొచ్చు. దెర్ ఈజ్ ప్యాలియోలిథిక్ కేస్, సిమిలర్లీ మిసోలిథిక్ and Neolithic. And if you say all those things, you can say that ikkada పాత రాతియుగం, మధ్య రాతియుగం అండ్ నవీన రాతియుగం, ఇలా రాతియుగాన్ని కూడా మూడు తరాలుగా డివైడ్ చేస్తూ అది ఎప్పటి నుంచి టైం లైన్ ఉందంటే 2.5 మిలియన్ ఇయర్స్ టు 4000 బీసీ. ఈ 4000 బీసీలో ఈ నియోలిథిక్ కేజ్లో మనం చూసినట్టయితే దేర్ వీ హ్యావ్ ఫౌండ్ ది ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ నియోలిథిక్ ఏజ్ నుంచే వాళ్ళకి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ వాళ్ళ దీంట్లో పాటరీ కూడా దే హ్యావ్ స్టార్టెడ్. అంటే ఈ పాటరీ వాళ్ళు ఏదైతే ఉందో ఈ కుండలు తయారు చేయడం వల్ల అగ్రికల్చర్ సర్ప్లస్ని ఈ పాటరీస్లో వాళ్ళు స్టోరేజ్ చేసేవారు. అండ్ వాటితో పాటుగా ట్రేడ్ డెవలప్ అయింది డ్యూ టు బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టమ్ వల్ల ట్రేడ్ డెవలప్ అయింది. దీస్ ఆల్ దోస్ థింగ్స్ ఇవి అన్నీ బేస్ చేసుకొని మనకి ఏమైందంటే ఒక ప్రాపర్గా ఒక సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ సెటిల్మెంట్ అనేది గ్రాడ్యువల్గా మనకి దారి తీసింది, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ టైం లైన్ అనేది మనం 2500 బీసీ టు 1800 బీసీ అని చెప్తాం. హియర్ ఇఫ్ యూ గో బ్యాక్ టు సబ్సిక్వెంట్ ఈవెంట్స్, ఈ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దాని తర్వాత ఫామ్ అయిన ఈవెంట్స్ చూసినట్టయితే అండ్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఆఫ్టర్ ఐవీసీ వీ హ్యావ్ ఫౌండ్ వేదిక్ సివిలైజేషన్. ఈ వేదిక్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇన్ దిస్ వేదిక్ సివిలైజేషన్ వీ హ్యావ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్. ఈ లాటర్ వేదిక్ పీరియడ్ని అసోసియేట్ చేస్తూ ఈ లాటర్ వేదిక్ పీరియడ్లే దే హ్యావ్ ఫౌండ్ అవుట్ ది ఐరన్ అనేది ఫౌండ్ అవుట్ చేశారు. దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరన్ ఏజ్. సిమిలర్లీ హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. సో ఇక్కడ ఐరన్ ఏజ్ స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి అసోసియేట్ చేస్తూ మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో ఈ పీరియడ్లో ఈ మహాజనపదాస్ ఏదైతే ఉన్నాయో ఈ మహాజనపదాస్ అండ్ ఈ లాటర్ వేదిక్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని అసోసియేట్ చేస్తూ దే హ్యావ్ సెడ్ లైక్ ఇట్ ఈస్ ది సెకండ్ అర్బన్ సివిలైజేషన్. ఇక్కడ ఏదైతే ఐవీసీ ఉందో ఈ ఐవీసీ దే హ్యావ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ది ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్. అండ్ ఆఫ్టర్ మహాజనపదాస్ మనకు ఆల్రెడీ తెలుసు, ఆఫ్టర్ దిస్ మహాజనపదాస్ మనకు మౌర్యాస్ వచ్చాయి అండ్ మౌర్యాస్ వచ్చారు, అశోక ది గ్రేట్ అశోక, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఆఫ్టర్ దిస్ పోస్ట్ మౌర్య పీరియడ్ అండ్ పోస్ట్ మౌర్య పీరియడ్ లేటర్ వి ఫౌండ్ ది గుప్తాస్. దిస్ ఈజ్ ఆఫ్ ద క్రోనాలజీ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ థీసిస్ అనేది విధంగా ఎగ్జిస్టింగ్ అవుతుంది. వేరే ఇఫ్ యు సీ ద సౌత్ ఇండియాలో ప్రెసెంట్ ఉన్న సినారియో చూసినట్టయితే వీ కెన్ సే దట్ ఈ సౌత్ ఇండియాలో ఇఫ్ యు సీ హియర్ సౌత్ ఇండియాలో మెగాలిథిక్స్ ఉంటాయి, మెగాలిథిక్ బెరియల్స్ పెద్ద పెద్ద బండరాతుల్ని అప్పుడున్న సమాధులపై పేర్చేవాళ్ళు, వాటిని సిస్ట్ అని డాల్మిన్ అని ఇలా డిఫరెంట్ పేర్లో చెప్పుకున్నారు. ఈ మెగాలిథిక్ బెరియల్స్ తరువాత వీ కెన్ సే దట్ సంగమేజ్ స్టార్ట్ అయింది. ఆ సంగమేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆఫ్టర్ దిస్ వీ కెన్ స్టార్టెడ్ సంగమేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 300 BC to 300 AD. ఈ సంగమేజ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ది సంగమేజ్లో వీ కెన్ ఫౌండ్ ఇట్ చాలా చోర పాండ్య 3 కింగ్డమ్స్ ఉన్నది సంగమేజ్ ఫామ్ అయింది. ఆఫ్టర్ దిస్ వీ కెన్ ఫౌండ్ శాతవాహనాస్ అండ్ ఆల్సో ఈ శాతవాహనాస్ అని నార్త్కి ఇన్వైట్ చేశారు, పోస్ట్ మర్పీలో వస్తారు, వాళ్ళ లింక్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ ఫౌండ్ హియర్ తర్వాత వాకాటకాస్ అండ్ అదర్ రోలర్స్ అనే వాళ్ళు కంటిన్యూ ఉంటారు. దట్ ఎర్లీ చోరా పీరియడ్, దీస్ ఆల్ థింగ్స్ గోయింగ్ ఆన్. బట్ ఇప్పుడున్న 8th century ఏదైతే ఉందో
ఈ పర్టికులర్ కిలాడి ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కిలాడి ఎక్స్కవేషన్స్ అనేది దే ఆర్ క్లెయిమింగ్ దట్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఎరా ఆఫ్టర్ మెగాలిథిక్స్ వీ కెన్ ఫౌండ్ హియర్ కిలాడి ప్లేస్ ఏదైతే ఉందో ఈ కిలాడి ప్లేస్లో వేదిక్ వైగై వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫామ్ అయిందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ నౌ దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ దిస్ కుడ్ బి ద సెకండ్ అర్బన్ సివిలైజేషన్ ప్రయర్ టు ది వేదిక్ సివిలైజేషన్. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ సెకండ్ అర్బన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో వేదిక్ సివిలైజేషన్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ పర్టికులర్ వైగై వ్యాలీ సివిలైజేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది సెకండ్ అర్బన్ సివిలైజేషన్ చెప్పేసి పీపుల్ ఆర్ క్లెయిమింగ్ బికాస్ ద పాసిబుల్ లింక్స్ విత్ ఐవీసీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఈ పర్టికులర్ ఆర్టిఫాక్ట్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ క్రియేట్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ డిబేట్ బిట్వీన్ వేదిక్ సివిలైజేషన్ అండ్ దిస్ పర్టికులర్ వైగై వ్యాలీ సివిలైజేషన్. సో ఈ పర్టికులర్ డిబేట్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ దిస్ డిబేట్ మనకి చూసినట్టయితే ఆఫ్టర్ దిస్ డిబేట్ యూ కెన్ సీ హియర్ మనకి ప్రెజెంట్ ఏదైతే థీసిస్ ఉందో ప్రెజెంట్ ఉన్న థీసిస్ ఏదైతే ఉందో ఈ ప్రెజెంట్ థీసిస్లో దే ఆర్ సేయింగ్ లైక్ ఇండియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ సివిలైజేషన్ అనేది ఐవీసీ సడన్ గా అబ్రప్ట్లీ ఎండ్ అయిపోయిన తర్వాత సింధు నాగరికత అంతమైపోయిన తర్వాత ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్న సివిలైజేషన్ అనేది ఇట్ విల్ గో ట్రేసెస్ ఇట్ గో బ్యాక్స్ టు ట్రేసెస్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఆల్సో వేదిక్ సివిలైజేషన్. అదే ప్రెజెంట్ ఉన్న సాంస్క్రిట్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ సాంస్క్రిట్ ట్రెడిషన్ అనేది ఇండియన్ సివిలైజేషన్ లో ట్రేసెస్ ఉన్నాయి. అండ్ వాటితో పాటుగా ప్రెజెంట్ థీసిస్ ఏం చెప్తుందంటే నార్త్ ఇండియా నుంచి ఇన్హెరిట్ చేసుకొని సౌత్ ఇండియా అనేది వాళ్ళ సివిలైజేషన్ కంటిన్యూ అయ్యారు. బట్ దెర్ ఈజ్ నో సెకండ్ అర్బనైజేషన్ ఇన్ సౌత్ ఇండియా అండ్ వాళ్ళ నుండి సౌత్ ఇండియా నుండి ఎటువంటి కంట్రిబ్యూషన్ లేదు. దే హ్యావ్ ఇన్హెరిటెడ్ ద సివిలైజేషన్ ఫ్రమ్ ది నార్త్. దిస్ ఈజ్ ప్రెజెంట్ ఉన్న థీసిస్. సో ఇట్ ప్రిడామినెంట్లీ ప్లేసెస్ నార్త్ civilization as somewhat superior to the southern civilization. ఈ థీసిస్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ఐవీసీ ఏదైతే ఉందో కిలాడి ఉందో దిట్ ఈస్ ఛాలెంజింగ్ ది ప్రెజెంట్ థీసిస్. సో ఇఫ్ యూ సీ దిస్ వన్ ఈస్ కిలాడి ఛాలెంజింగ్ దిస్ నెరేటివ్ వెదర్ దిస్ పర్టికులర్ నెరేటివ్ ఈ ఛాలెంజ్ చేస్తుందా అంటే సమ్ ఆఫ్ ది హిస్టోరియన్స్ సేస్ ఎస్ ఇట్ ఛాలెంజెస్ ది నార్త్ సెంట్రిక్ హిస్టోరిక్ నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తుంది అన్నారు. వై? బికాస్ it proves one early urban literate Tamil civilization. అంటే వీళ్ళకంటే ముందే ఒక అర్బన్ లిటరేట్ తమిళ్ సివిలైజేషన్ అనేది ఫామ్ అయిందని చెప్పి ఇట్ చెప్తుంది. వై? బికాస్ ద వెరీ వెరీ ఫేమస్ వన్ ఈజ్ దట్ ఏదైతే ఈ వేదిక్ ఆర్యన్ కల్చర్ ఉందో ఈ వేదిక్ ఆర్యన్ కల్చర్ ద్వారా ఇండిపెండెంట్గా దానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇండిపెండెంట్గా ఒక లిటరేట్ తమిళ్ సివిలైజేషన్ ఫామ్ అయిందని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్ ఇట్. సో ఇట్ ఆబ్వియస్లీ రైజెస్ ఏ డిబేట్ ద్రవిడియన్ వర్సెస్ ఆర్యన్ ఒరిజిన్ థియరీ ఏదైతే ఉందో ఆ యొక్క డిబేట్ని ఇది రైజ్ చేస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న ఏదైతే క్రోనలాజీ ఉందో ఇండియన్ హిస్టరీ టైమ్ లైన్ ఏదైతే ఉందో ఆ టైమ్ లైన్లో మనం చదువుకునే వేదిక్ సివిలైజేషన్ యాజ్ ది సెకండ్ అర్బన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ కిలాడి ప్లేస్లో జరిగిన వైగై వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది సెకండ్ అర్బన్ సివిలైజేషన్ అని చెప్పేసి అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ నాట్ డిపెండెడ్ ఆన్ ది వేదిక్ సివిలైజేషన్ అని చెప్పి ఈ పర్టికులర్ థీసిస్ అనేది న్యూ ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చింది. సో ఇఫ్ యు సీ ఆల్ దోస్ థింగ్స్ దీన్ని ఎందుకు ప్రెజెంట్ ఉన్న దాన్ని ఎందుకు ఈ నెరేటివ్ అని తీసుకొచ్చింది వై ఇట్ ఈస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆరిజిన్ అంటే వీ కెన్ ట్రేస్ బ్యాక్ టు ది సంగమేజ్. ఏదైతే ప్రెజెంట్ ఉందో ప్రెజెంట్ ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంట్ ఉన్న పీరియడ్కి ఇప్పుడున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో సంగమేజ్ మనం చెప్పుకునే ఏది ఉందో ఈ సంగమేజ్ అనేది 300 BC టు 300 CE. సో ఏదైతే ఈ వైగై వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఈ పర్టిక్యులర్ సంగమేజ్ యొక్క టైం లైన్ కూడాను ఇది ఛాలెంజ్ చేస్తుంది. వై? బికాస్ ప్రజెంట్ ఉన్న పీరియడ్లో సంగమేజ్ అనేది 3rd BC టు 3rd century AD. సో దాన్ని కూడా ఈ పర్టిక్యులర్ వైగై వ్యాలీ సివిలైజ్ చేస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఏదైతే ఈ సంగమేజ్ ఉందో సంగమేజ్ యొక్క టైం పీరియడ్ అనేది
800 బీసీ నుండి స్టార్ట్ అవ్వచ్చు, నాట్ బికాస్ థర్డ్ బీసీ. ఈ 800 బీసీ నుండి ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ కంటిన్యూ టిల్ ది 3rd century అని చెప్పేసి ప్రజెంట్ ఈ పర్టిక్యులర్ వైగై వ్యాలీ సివిలైజేషన్లో దొరికిన ఎక్స్కవేషన్స్ ఆధారంగా పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దట్ సంగమేజ్ నాట్ జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ది 3rd century బీసీ, రాదర్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 8th century బీసీ అని చెప్పేసి చెప్తాం. ఏదైతే ప్రజెంట్ ఉన్న సంగమేజ్ ఉందో ఇప్పుడు చూసినట్టయితే ఈ పర్టికులర్ సంగమేజ్ అంటే మనం చెప్పేది స్ట్రగుల్ బిట్వీన్ 3 great kingdoms, దట్ ఈస్ చోళా, చేరా అండ్ పాండ్యాస్. ఈ పర్టికులర్ ముగ్గురులో ఏదైతే ఈ మదురై ఉందో ఈ మదురైలో సంగం అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. ఈ మదురై పాండ్యా రూలర్స్ ఎవరైతే ఉన్నారో పాండ్యాస్ క్యాపిటల్ అనేది మదురై. సో వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాలో దే హ్యావ్ కండక్టెడ్ 3 పర్టికులర్ గ్రేట్ అసెంబ్లీస్. అందుకే సంగం అంటే ఏంటంటే సంగం ఈస్ కాల్డ్ యాజ్ అసెంబ్లీ. వాట్ ఈస్ ఇట్ అసెంబ్లీ? ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ, ఇట్ వాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ తమిళ్ poetess అండ్ ఆల్సో సెయింట్స్. సో ఈ 3 పర్టికులర్ ప్లేస్లు ఏదైతే ఉన్నాయో పాండ్య, చోళ, చేరా ఈ 3 కింగ్డమ్స్ నుంచి ఉన్న గ్రేట్ తమిళ్ పోయిట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రేట్ తమిళ్ పోయిట్స్ యొక్క మిశ్రమమే వాళ్ళ యొక్క కలయికే సంగమం అని చెప్పేసి చెప్తారు. అయితే ఇప్పుడున్న ఏదైతే సంగమేజ్కి ఈ పర్టికులర్ కిలాడికి ఏ విధంగా వీళ్ళు ట్రేసెస్ మెర్జ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ ఆల్సో డిబేటబుల్. ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ ఏవైతే క్లెయిమింగ్స్ ఉన్నాయో ఆ క్లెయిమింగ్స్ ఆల్సో నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ అని మనం చెప్పలేము. ఆఫ్టర్ సో మెనీ ఫైండింగ్స్, ఫర్దర్ జరిగిన ఫైండింగ్స్ వల్ల we can come to a conclusion. అది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. బట్ వాట్ దే ఆర్ సేయింగ్ హియర్ ఇస్ దట్ ఈ సంగమేజ్లో జరిగిన 3 అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 అసెంబ్లీలో ఫస్ట్ వన్ యొక్క ఎవిడెన్స్ అనేది మనకి జనరల్గా ఎక్కడ దొరకలేదు. దర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ది ఫస్ట్ వన్. బట్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వన్లో దే హ్యావ్ సేయింగ్ దట్ ఈ ఫస్ట్ వన్లో ఎవిడెన్స్ లేకపోవడం వల్ల 3 అసెంబ్లీస్ జరిగాయి కదా, ఈ 2nd and 3rd అసెంబ్లీ యొక్క ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్లో మనకి కొన్ని గ్రేట్ బుక్స్ దొరికాయి. వాటినే మనం చెప్తారు శిలాపధికారం అండ్ ఆల్సో మణిమేకలై. సో ఈ రెండింటి ఏవైతే ఉన్నాయో ఈ 2 బేస్ చేసుకొని ఈ యొక్క 2nd and 3rd అసెంబ్లీలో ప్రొడక్ట్ అనేది ఈ పర్టికులర్ శిలాపధికారం అండ్ మణిమేకలై. అయితే ఈ ఫస్ట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఎటువంటి ఎవిడెన్స్ దొరకకపోవడం వల్ల ప్రెజెంట్ ఉన్న ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ ఫస్ట్ అసెంబ్లీ అనేది గాడ్స్ అండ్ ఏంజల్స్ మీటింగ్ అని చెప్పారు. అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అప్పట్లో దేవతలు అండ్ ఆల్సో ఏంజల్స్ వాళ్ళు ఈ పర్టికులర్లో మీటింగ్ పెట్టుకున్నారు అండ్ దే హ్యావ్ కండక్టెడ్ ఎ మీటింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 2nd and 3rd అసెంబ్లీ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మన ప్రొడక్టే ఈ శిలాపధికారం, మణిమేకలై, తొలకపయం అని చెప్పి చెప్తారు. బట్ ఇప్పుడు ఈ ఏదైతే ఈ వైగై వ్యాలీ సివిలైజేషన్ అండ్ కిలాడి ఎక్స్కవేషన్స్ ఫైండ్ అవుట్ అయ్యాయో వాట్ దే ఆర్ సేయింగ్ హియర్ ఈస్ దట్ ఫస్ట్ అసెంబ్లీలో కూడాను మైట్ బి దట్ ఈజ్ ఆల్సో రియల్. అప్పుడు కూడా ఒక రియల్గా ఒక మీటింగ్ అయి ఉంటుంది. ప్రాపర్గా ఈ ఏదైతే వైగై వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఆ పర్టికులర్ పీపుల్ ఆ ఫస్ట్ అసెంబ్లీ కండక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే 2nd అసెంబ్లీలో 3rd అసెంబ్లీలో జరిగిన మీటింగ్ యొక్క రైటింగ్స్ ఏదైతే శిలాపధికారం ఉందో ఈ శిలాపధికారంలో ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఉంది దట్ ఏంటంటే ఒక సిటీ అనేది బర్నింగ్ అవుతుంది, ఒక లార్జ్ సిటీ అనేది కాలిపోతుంది అని చెప్పేసి శిలాపధికారంలో మెన్షన్ చేస్తారు. మేబీ ఆ సిటీ ఏదైతే ఉందో అది మదురై కావచ్చని. అలాగే ఈ శిలాపధికారం ఏదైతే ఉందో ఈ శిలాపధికారంలో ఇది 2nd అసెంబ్లీ, అంతకుముందు ఒక మీటింగ్ జరిగిందని చెప్పారు. ఈ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ప్రెజెంట్ అనేది ఒక గాడ్స్ ఏంజల్స్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ వైగై వ్యాలీ సివిలైజేషన్ కూడా వాట్ దే ఆర్ క్లెయిమింగ్ ఇస్ దట్ ఈ పర్టికులర్ అసెంబ్లీలో అది నిజంగా జరిగింది. ఆ వైగై వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీ కండక్ట్ చేశారు, దాని కంటిన్యూటీగా 2nd అసెంబ్లీ అండ్ 3rd అసెంబ్లీ జరిగింది. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దట్ there is definitely a connection between సంగమేజ్ అండ్ వైగై వ్యాలీ సివిలైజేషన్. అందుకనే ఏం చెప్తున్నారంటే సంగమేజ్ ఏదైతే ఉందో ఈ సంగమేజ్ అనేది 800 BCలోనే స్టార్ట్ అయింది, నాట్ 300 BC అండ్ కంటిన్యూ టిల్ 3rd century అని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్టికులర్ న్యూ థింగ్. ఇది కూడా మన క్రోనాలజీలో మనకున్న ప్రెజెంట్ ఉన్న థీసిస్ని కూడా ఛాలెంజ్ చేస్తుంది.
సో ఈ ఆల్ దీస్ థింగ్స్ మనకి ఏదైతే ఉన్నాయో వీటి బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ పర్టికులర్ ఏదైతే సివిలైజేషన్ ఉందో ఇట్ హ్యాస్ ప్రామినెంట్ ఎవిడెన్స్ దట్ దేర్ ఈస్ ఏ civilization that was existed in South India which is not influenced by the North Indian civilization, that is Vedic civilization అని చెప్పేసి చెప్పచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్సో కాంట్రవర్షియల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా ప్రాపర్ ఎవిడెన్స్ దొరికినంత వరకు వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. వీ కాంట్ డిబేట్ దిస్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు వేదిక్ గొప్ప లేదంటే ఈ పర్టికులర్ వైగే గొప్ప అని డిబేట్ అనేది తీసుకురావడం అనేది అనవసరం. బట్ వీ హ్యావ్ టు ఎప్రిషియేట్ దట్ ఒక పర్టికులర్ సివిలైజేషన్ కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పేసి మనం ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో అపార్ట్ ఫ్రమ్ దిట్, one more identifying fact that you have found it is that for the first time Kiladi site yields iron dagger with the wooden handle. సో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ఎక్స్కవేషన్ లో ఒక 6 సెంటీమీటర్ లాంగ్ వుడెన్ హ్యాండిల్ తో పాటు 40 సెంటీమీటర్ లాంగ్ వెపన్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. అండ్ దీని యొక్క డేటింగ్ టైం బ్యాక్ చూసినట్లయితే ఇట్ ఈస్ గోట్ బ్యాక్స్ టు 3345 BC. అంటే మచ్ మోర్ దాన్ ఐవిసి సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందే వీళ్ళ యొక్క దగ్గర ఐరన్ అనేది దొరికిందని చెప్పారు. బట్ వై ఇట్ ఈస్ సో ప్రామినెంట్? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఏదైతే ఈ ఐరన్ ఫౌండింగ్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో బేస్డ్ ఆన్ దట్ వాట్ వీ కెన్ సే ఇస్ దట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐరన్ ఏజ్ అనేది ఇండియాలో ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 600 BC ఆర్ 1000 BC అని మనం చెప్పచ్చు. సో బట్ వీళ్ళు చెప్పిన ఎవిడెన్స్ ప్రకారం ఆ ఎవిడెన్స్ కూడా ఎక్కడ పేమెంట్ చేశారో ద శాంపుల్ విల్ బీ కాల్ ఆల్రెడీ సెండ్ చేశారు, వాజ్ సెండ్ టు బేటా అనలిటికల్ ల్యాబ్ ఫ్లోరిడా. అండ్ దాని ద్వారా ఈ బేటా అనలిటికల్ ల్యాబ్ ఏదైతే ఫ్లోరిడా కొన్నారో అలాంగ్ విత్ దట్ అహ్మదాబాద్లో ఉన్న ఒక పర్టికులర్ కార్బన్ డేటింగ్ ప్లేస్కి అండ్ అలాంగ్ విత్ దట్ లక్నోలో ఉన్న కార్బన్ డేటింగ్ ప్లేస్కి కూడా దే హ్యావ్ సెండ్ ఇట్. అండ్ all these things, three things at the time period go back to 3345 BC. And why it is so significant that it challenges that ఈ ఐరన్ స్మెల్టింగ్ ఏదైతే ఉందో ఈ ఐరన్ స్మెల్టింగ్ అనేది ఇంకెక్కడో జరగలేదు, ఓల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ దిస్ తమిళనాడు అని చెప్పేసి దే ఆర్ సేయింగ్. ఈ ఐరన్ స్మెల్టింగ్ లో ఓల్డెస్ట్ సైట్ అనేది ఇప్పుడు తమిళనాడు. ఎందుకంటే ప్రెసెంట్ అనేది యుఎస్ లో పర్టికులర్ ప్లేస్ లో ఐరన్ స్మెల్టింగ్ జరిగిందని చెప్పేసి ఎవిడెన్స్ తీస్తారు. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. ఫస్ట్ టైం ఐరన్ స్మెల్టింగ్ చేసిన ప్లేస్ గా దే ఆర్ డిబేటింగ్ దట్ ఇట్ కుడ్ బి ద తమిళనాడు, దట్ ఈస్ సదర్న్ ఇండియా అని చెప్పేసి దే ఆర్ క్లెయిమింగ్. సో ఈ ఆల్ దీస్ థింగ్స్ మనకు చూసినట్టయితే వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎందుకు సమ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అంటే when cultural zones located in the north of India experience copper age, the region of South India might have attained to iron age due to limited availability of copper ore. ఇది వన్ ఆఫ్ ది రీజన్ చెప్తారు. ఎందుకంటే కాపర్ అనేది ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవుతుంది, వెరీ ఈజీ టు ఫైండ్ ఇట్ అవుట్ కంపేర్ టు ఐరన్. అండ్ కాపర్ మెల్టింగ్ అనేది వెరీ ఈజీ కంపేర్ టు ద ఐరన్. బట్ ఐరన్ అవైలబిలిటీ అనేది కాపర్ అవైలబిలిటీ అనేది సౌత్ ఇండియాలో ప్రాపర్గా లేకపోవడం వల్ల పీపుల్ అనేవారు వెరీ ఎర్లీగా ఐరన్ ఏజ్కి ఎంటర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ప్రాబబ్లీ బోత్ ఆర్ కాంటెంపరీ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఫైండ్ అవుట్ ద్వారా తెలిసారు. సో ఇఫ్ ఇదన్నీ చూస్తే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ లైక్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ టైమ్ లైన్. అదే మనం చూడాలి. ఈజ్ ఇట్ టైమ్ టు రివైజ్ అవర్ హిస్టరీ అండ్ అవర్ టైమ్ లైన్స్? దేర్ ఈజ్ సంథింగ్ గ్రేట్ డిబేట్ అబౌట్ దిస్. ఎందుకంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్టోన్ ఏజ్ ఉందో ఆఫ్టర్ ది స్టోన్ ఏజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఈ స్టోన్ ఏజ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న థీసిస్లో ఆఫ్టర్ ది స్టోన్ ఏజ్ వీ కెన్ గో బ్యాక్ టు ఇక్కడ పేలియో, మిసో అండ్ నియోలిథిక్. ఈ పర్టికులర్ ప్లేస్ చూసుకొని ఆఫ్టర్ దట్ ఈ నియోలిథిక్ బేస్ చేసుకుంటూ మనం ఐవిసి ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకొస్తాం. బట్ బిఫోర్ దట్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకొచ్చే ముందే వాట్ వీ కెన్ సే ఈజ్ హియర్ ఈ పర్టికులర్ స్టోనేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇండస్ వ్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ ఈ 2500 BC టు 1800 BC టైం లైన్లో ఒక సింధు నాగరికత
సింధు నది ఒడ్డున ఫామ్ అయిందని మనం చెప్తాం. దీన్ని కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ఎరాలో ఒక పర్టికులర్ మేజర్ సిగ్నిఫికెంట్ థింగ్ హ్యాపెంది, దట్ ఈస్ ఇన్ ఇండియా ఓన్లీ, దట్ ఈస్ 3345 బీసీలో ఐరన్ స్మెల్టింగ్ అనేది, యూజ్ ఆఫ్ ఐరన్, దాన్నే ఐరన్ స్మెల్టింగ్ అని ఒక కొత్త పర్టికులర్ థింగ్ అనేది మన హిస్టరీ యొక్క అధ్యాయాలలో ఒక కొత్త చాప్టర్ అనేది ఇక్కడ యాడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. దీన్నే ఐరన్ స్మెల్టింగ్ అంటారు. ఈ ప్లేస్ ఏంటంటే ఈ వైగాయ్ ప్లేస్ ఏదైతే ఉందో దీని దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది. అంటే దీంతో పాటు ప్రజెంట్ ఉన్న ఐవీసీతో పాటు నెక్స్ట్ ఉన్న క్రోనలాజీ ఏదైతే ఉందో ఆ క్రోనలాజీ నార్త్ ఇండియా సౌత్ ఇండియాని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి వేదిక్ సివిలైజేషన్ ఫామ్ అయిందని చెప్పాం. ఈ వేదిక్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ వేదిక్ సివిలైజేషన్తో పాటు ఇక్కడ వచ్చిన మహాజనపదాస్ ఏదైతే ఉన్నాయో ఈ మహాజనపదాస్ అండ్ మౌర్యాస్ and post Mauryas. And then we found Guptas. So till then ఇక్కడ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెగాలిథిక్స్ ఉన్నాయి. ఈ మెగాలిథిక్స్ తర్వాత వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ సంగమేజ్. ఈ సంగమేజ్ తర్వాత మనకు వచ్చింది శాతవాహనాస్. ఇక్కడ సంగమేజ్లో మనం చూసుకున్నట్టయితే ఎర్లీ చోళా, చేరా అండ్ పాండ్యాస్ అండ్ ఆ పర్టికులర్ తమిళ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో డెవలప్ అయిందని చెప్పచ్చు. అండ్ ఇక్కడ శాతవాహనాస్ అండ్ ఆఫ్టర్ శాతవాహనాస్ సమ్ అదర్ గ్రేట్ రూలర్స్ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఈ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఈ శాతవాహనాస్కును ఈ పోస్ట్ మోరియా పీరియడ్లో వీ కెన్ ఫౌండ్ ఇట్ ఏ పర్టికులర్ కనెక్షన్. ఎందుకంటే శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ రూలర్స్ లైక్ గౌతమ్ పుత్ర శాతకర్ణి, వాళ్ళు నార్త్ ఇండియాని ఇన్వేట్ చేస్తూ ఒక పర్టికులర్ న్యూ అధ్యాయాన్ని తీసుకొచ్చారు. దట్ వీ నో. బట్ బిఫోర్ దట్ ఈ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ సంగమేజ్లో వీ కెన్ సే దట్ హియర్ ఈ కనెక్టింగ్ దాట్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వైగాయ్ వ్యాలీ సివిలైజేషన్ అట్ కిలాడి. ఇట్ గోస్ బ్యాక్ టు 800 బీసీ. సో ఇప్పుడు హిస్టోరియన్స్ ఏదైతే ఉందో ఈ సంగమేజ్లో ఉన్న 300 బీసీ నుండి 300 సిఈ ఉంది చూసారా. ఇక్కడ ఏదైతే మహాజనవాసులను లాటర్ వేదిక్ పీరియడ్లో ఉన్న అర్బన్ సివిలైజేషన్ ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ పర్టికులర్ థింగ్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ ఎ గ్రేట్ వన్. ఇక్కడ ఫార్మ్ అయిన సివిలైజేషన్ అనేది సెకండా లేదా ఇక్కడ ఫార్మ్ అయిన సెకండ్ సివిలైజేషన్ అర్బన్ సివిలైజేషన్ అనేది ఒక పర్టికులర్ డిబేట్. నో డౌట్ ఎట్ ఆల్ ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ అనేది మనం ఐవీసీకి క్రెడిట్ ఇస్తాం. బట్ సెకండ్ అండ్ థర్డ్ ఈ పర్టికులర్ పీరియడ్లో దెర్ ఇస్ ఎ డిబేట్. ఆ డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వాట్ ఈస్ ఇట్ దిస్ డిబేట్ ఆల్ అబౌట్? ఈ డిబేట్ ఆల్ అబౌట్ ఛాలెంజింగ్ ది Vedic civilization supremacy. ఎప్పటి నుంచో ఉన్న ద్రవిడిస్తాన్ అండ్ ద్రవిడియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ ద్రవిడియన్ సివిలైజేషన్ని సపోర్ట్ చేస్తూ ఈ వేదిక్ సివిలైజేషన్ యొక్క సుప్రిమసీ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ సివిలైజేషన్ దట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ది తమిళనాడు ఇన్ కిలాడి ప్లేస్ నియర్ మధురై, దట్ ఈస్ వైగాయ్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ న్యూ అధ్యాయం అనేది తెర బయటికి వచ్చింది. అండ్ మెనీ మోర్ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ తర్వాత వీ కెన్ కమ్ టు ఏ డిస్కషన్, వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. బట్ వాట్ ఎవర్ వీ కెన్ సే ఇస్ దట్ ఈ పర్టికులర్ వీడియోలో వాట్ వీ కెన్ కంక్లూడ్ హియర్ ఇస్ దట్ ఏ న్యూ సివిలైజేషన్ వాజ్ రీబార్న్ అండ్ ద కిలాడి రివీల్స్ ఏ ఫర్గటన్ లిటరేచర్ and also an urban Tamil past. It is not just history, it is ఐడెంటిటీ అండ్ లెగసీ. ఒక లెగసీని, కొత్త లెగసీని, కంటిన్యూ అవుతున్న లెగసీ ఏదైతే ఉందో ఆ లెగసీని తీసుకొచ్చిందని చెప్పేసి మనం ఈ పర్టికులర్ వీల్లో మనం చెప్పచ్చు. ఏదైతే మనం చెప్పినట్టు ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్టయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వాళ్ళకి ట్రెసెస్ ఉన్నాయని, అండ్ ఆల్సో మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ప్లేస్లో వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఏదైతే వాళ్ళ బరియల్ ప్లేస్తో పాటు వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఏదైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో ఆ స్క్రిప్ట్స్తో పాటు దే కెన్ సే హియర్ ఇస్ దట్
ప్రెజెంట్ థీసిస్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కొత్త నెరేటివ్ని తీసుకొచ్చింది. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ సంగమేజ్ యొక్క కంటిన్యూటీని పెంచింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాట్ వీ కెన్ కమ్ ఫర్ ఎ కంక్లూజన్ హియర్ ఈస్ దట్ ఏదైతే ఈ పర్టికులర్ థింగ్ ఉందో దట్ వీ కెన్ సే హియర్ ఈస్ that it has brought a new civilization debate and also Sangame's timeline. దీంట్లో ఏది విచ్ వన్ ఈజ్ సెకండ్ అర్బన్ సివిలైజేషన్? ఏది వేదిక్ ఆర్ వైగై? సో ఈ పర్టికులర్ డిబేట్ తీసుకొచ్చింది ఫస్ట్ పాయింట్ యూ కెన్ సే. అండ్ సెకండ్ ఈజ్ ఇట్ ఆల్సో ప్రాంప్టింగ్ టు చేంజ్ ది సంగమేష్ టైమ్ లైన్. ప్రజెంట్ ఉన్న 300 BC టు 300 CE ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ ఈస్ 800 BC టు 300 CE. And also one more great identifying that iron smelting was started first in the world in Tamil Nadu. First in the world in Tamil Nadu. This is one of the great saying that we have 3 particular debates అనేది ఈ ఎక్స్కవేషన్స్ వల్ల ఒక న్యూ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఫామ్ అయిందో ఆ డిబేట్ తీసుకొచ్చింది. ఫైనల్లీ వాట్ వీ కెన్ సే హియర్ ఇస్ దట్ ఏదైతే కంక్లూజన్ ఉందో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సే వన్ థింగ్ దట్ great quote we can say here, sometimes the past whispers louder than the present. So in this we can say here is that ఏదైతే ఈ వైగై వ్యాలీ సివిలైజేషన్ ఉందో it is sounding so louder than the present thesis. Whether it is really challenging or really it is evident అదనేది ప్రాపర్గా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా సో మచ్ ఆఫ్ గ్రేట్ డిబేట్స్ అనేది జరిగి ఆ డిబేట్స్ అన్నిటి వల్ల వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. ప్రెసెంట్ ఉన్న థీసిస్ ఏదైతే ఉందో వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడెడ్ బై ది సమ్ ఆఫ్ ది హిస్టోరియన్స్ ఎవరైతే ఈ అమర్నాథ్ రామకృష్ణ ఉన్నారో తను 908 పేజీస్ డాక్యుమెంట్ అనేది ఏఎస్ఐకి సబ్మిట్ చేశారు. దేంట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఆర్గ్యుమెంట్స్ అనేది ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ దాన్ని రివైజ్ చేయమని సంథింగ్ డిబేట్ అనేది జరిగింది. బట్ ఫైనల్లీ యూ కెన్ సే దట్ ఆఫ్టర్ మచ్ మోర్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ అండ్ సో మెనీ ఫైండింగ్స్ మనం ఇంకా ఫర్దర్గా ఈ పర్టికులర్ సివిలైజేషన్ యొక్క థీసిస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. దట్ వీ కెన్ గో బేస్డ్ ఆన్ ఫ్యూచర్ మనం డిసైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ వాట్ కెన్ సే లైక్ ఇది ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకొస్తుంది అండ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అవర్ టైమ్ లైన్. సో అది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఫైనల్లీ లెట్ us see ఫ్యూచర్గా ఏ పర్టికులర్ ప్రామిని యాక్షన్స్ అనేది దారితీస్తుందో అండ్ ఫర్దర్గా ఇది న్యూ చాప్టర్స్ ఏ విధంగా మన యొక్క ప్రజెంట్ ఉన్న హిస్టారికల్ క్రోనాలజీలో ఏ విధంగా న్యూ చాప్టర్స్ చోటు చేసుకున్నాయో ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. సో అండ్ ఫైనల్లీ వన్ మోర్ స్మాల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కొన్ని వెబ్సైట్స్లో అండ్ కొన్ని ఆర్కియలాజికల్ రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ అనేది సంబడి సేయింగ్ ఇట్ ఈస్ 600 BCE అండ్ మన ఈ వీడియోలో వీఆర్ సేయింగ్ ఫ్రమ్ 800 BCE. సో వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ కంటే 200 years ముందే వైగై వ్యాలీ సివిలైజేషన్ ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్లో కొన్ని ఆర్కియలాజికల్ సైట్స్లో వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఈ వీడియోలో 800 BC అని చెప్పాం. అండ్ అలాంగ్ విత్ దట్ 600 BC కూడా కరెక్ట్ వన్, బట్ దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ వన్. ప్రెజెంట్ అనేది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ దట్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చిన తరువాత ఏదైతే అమర్నాథ్ రామకృష్ణ ఇచ్చిన 908 పేజెస్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని ఏఎస్ఐ స్టడీ చేసి ఫైనల్లీ దే విల్ సబ్మిట్ ఏ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఆఫ్టర్ దట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో గవర్నమెంట్ పబ్లిష్ చేసినప్పుడు ఇట్ విల్ బి ఏ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మచ్ మోర్ డెలిబరేషన్స్ జరిగి దాని యొక్క ప్రాపర్ టైమ్ లైన్ అండ్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ అనేది యాడ్ చేయబడుతుంది. లేటర్ ఆన్ ఆఫ్టర్ మచ్ మోర్ డెలిబరేషన్స్ అది ఎన్సీఆర్టీ బుక్స్లో కానీ గ్రాడ్యువల్గా మన యొక్క అకాడమిక్ బుక్స్లో ఆడే ఛాన్స్ ఉంది. సో ప్రెజెంట్ అండ్ టైం ప్రకారం 800 BC ఆర్ 600 BC కుడ్ బి ద టైమ్ లైన్ ఫర్దర్. ఈ టైమ్ లైన్ డిబేట్ అవుతుంది కాబట్టి దిస్ కుడ్ బి ఆల్సో కరెక్ట్ ఆన్సర్ అండ్ దిస్ కుడ్ బి ఆల్సో కరెక్ట్ ఆన్సర్ ఇన్ కేస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ది యూపీఎస్సి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఆఫ్టర్ డిస్కషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్
మేబీ ఎందుకంటే యూపీఎస్సీలో మనం చూసినట్టయితే ఏదైతే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ దే కెన్ బి ఆస్క్డ్ ఇన్ సింగిల్ లైనర్ క్వశ్చన్స్. ఏదైనా మచ్ మోర్ డెలిబరేషన్స్ జరిగి స్టాటిక్ పార్ట్లో మచ్ మోర్ డెలిబరేషన్ జరిగి అది ఇప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయిన క్వశ్చన్ అయితే మాత్రం దే కెన్ బి ఆస్క్డ్ మల్టిపుల్ క్వశ్చన్స్. బట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ గురించి మాత్రం దే విల్ ఆస్క్ వెరీ సింగిల్ లైనర్స్. సో అలాంటి సింగిల్ లైనర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది వీఆర్ గోయింగ్ టు ఆస్క్ టుడే. అండ్ వాటిని మీరు స్టడీ చేసి అండ్ please provide the answers in the comment section. So the first question is, the transition from early Vedic to later Vedic period is marked by. ఏదైతే మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ డిస్కస్ చేసామో ఈరోజు వీడియోలో, అలాగే లాటర్ వేదిక్ పీరియడ్ డిస్కస్ చేసామో, ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి లాటర్ వేదిక్ పీరియడ్కి కాలం మారింది, ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని ఏ పర్టికులర్ ఈవెంట్ ద్వారా మనం చెప్పగలం. సో అది మనం చూసుకున్నట్టయితే షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు హంటింగ్, అంటే వాళ్ళ వ్యవసాయం నుండి మళ్ళీ వేటకి షిఫ్ట్ అవడమా, లేదా షిఫ్ట్ ఫ్రమ్ రివర్ సైడ్ సెటిల్మెంట్స్ టు ఫారెస్ట్ సెట్టింగ్స్, అంటే వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అనేది నదీ తీర ప్రాంతం నుండి మళ్ళీ అటవీ ప్రాంతాలకు షిఫ్ట్ అవడమా, లేదా పొలిటికల్ సెంట్రలైజేషన్ అండ్ యూజ్ ఆఫ్ ఐరన్, ఈ విధంగా వాళ్ళ యొక్క పొలిటికల్గా ఒక సెంట్రలైజేషన్ పవర్ లాంటివి తయారు చేసుకుని మహాజనపదాస్ లాంటివి ఫామ్ అవడం అండ్ అలాగే ఐరనేజ్ స్టార్ట్ అవడమా, లేదా డిక్లైన్ ఇన్ రిచువల్స్ అండ్ ప్రీస్ట్లీ డామినెన్స్, ఏదైతే ఈ రిచువల్స్ ఉన్నాయో మనం చేసే యజ్ఞయాగాలు ఎలాంటి రిచువల్స్ ఉన్నాయో వాటితో పాటు ప్రీస్ట్లీ డామినెన్స్ ఏదైతే ఉందో ఆ రెండు తగ్గిపోవడమా. సో ఇలాగ ఏ పర్టికులర్ సిగ్నిఫికెంట్ ఫీచర్ అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్ నుండి లాటర్ వేదిక్ పీరియడ్ వెళ్ళిందని మనం చెప్పుకుంటాం. సో దీని యొక్క ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ ది కమెంట్ సెషన్. 1 అని పెట్టి కమెంట్ సెషన్ పెట్టండి. సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఏజ్ ఆఫ్ కిలాడి సెటిల్మెంట్ యాజ్ పర్ ది రీసెంట్ కార్బన్ డేటింగ్ రిపోర్ట్స్. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కాబట్టి సో కిలాడి ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ అడుగుతున్నాం. దట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఏజ్ ఏంటి, ఇప్పుడు కార్బన్ డేటింగ్ రిపోర్ట్స్ ద్వారా దాని ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఏజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాం. దట్ ఈస్ ఆన్సర్ 300 BCE ఫస్ట్ వన్ ఏ, బి అనేది 100 CE, సి అనేది 800 CE ఆర్ 600 BCE అండ్ ఫోర్త్ వన్ ఈస్ 1000 CE. సో ఫోరిట్లో ఏది కిలాడి ఎస్క్వేషన్లో దాని యొక్క రీసెంట్ ఎస్టిమేట్ ఏజ్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్, దీని ఆన్సర్ కూడా పెట్టండి. ద థర్డ్ వన్, ద కిలాడి ఎస్క్వేషన్ ప్రొవైడ్స్ స్ట్రాంగ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఇప్పుడు ఏదైతే ఈ కిలాడి ఎస్క్వేషన్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేశామో అది ఏ పర్టికులర్ ఈ ఎవిడెన్స్ అనేది దేని గురించి, ఈ స్ట్రాంగ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ దేని గురించి చెప్తుంది, వాట్ ఈస్ ది స్ట్రాంగ్స్ ఫర్ అదే డిస్కస్ చేసినట్టు. ఫస్ట్ వన్ ఈజ్ మౌర్యన్ ఇంపీరియల్ ఎక్స్పాన్షన్ ఇన్ తమిళనాడు. ఏదైతే మౌర్యాస్ వచ్చారో మహాజనపదాస్ తర్వాత వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది తమిళనాడులో వచ్చిందని చెప్తుందా ఈ కిలాడి ఎస్క్వేషన్స్, లేదా ద్రవిడియన్ అర్బన్ కల్చర్ అండ్ లిటరసీ బిఫోర్ సంగమేజ్, ఏదైతే ఇప్పుడు తమిళ అర్బన్ కల్చర్ ఉందో ఆ తమిళ అర్బన్ కల్చర్ని అండ్ లిటరసీ బిఫోర్ సంగమ్ ఏజ్ ఉందని చెప్తుందా. థర్డ్ వన్, బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఇన్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియాలో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎవిడెన్స్ చెప్తుందా, లేదా ఆర్యన్ మైగ్రేషన్ ఇన్ టు ద సౌత్. అండ్ ఫోర్త్ వన్ ఏదైతే ఉందో ఆర్యన్ ఇన్వేషన్ తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, సో ఆ ఆర్యన్ మైగ్రేషన్ చెప్తుందా. సో ఈ కిలాడి ఎస్క్వేషన్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ పర్టికులర్ ఎక్స్పెక్ట్, దట్ ఈస్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇలాంటి రీసెంట్ క్వశ్చన్ ఇదే అడిగి ఇలాంటి ఇది మోస్ట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్. ఇన్ కేస్ ఇలాంటి ఏదైనా రీసెంట్లో ఏదైనా అడిగే ఛాన్స్ ఉందంటే ఇలాంటి క్వశ్చన్ ఈజీగా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ హిస్టరీలో, ఎందుకంటే దిస్ ఈస్ గెయినింగ్ సో మచ్ ఆఫ్ ప్రామినెన్స్. సో దాంట్లో డీప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అంటిల్ అండ్ అండర్స్ ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ అథెంటిక్గా రానంత వరకు దే విల్ జస్ట్ ఆస్క్ ఇన్ కరెంట్ అఫైర్స్ వాట్ యాక్చువల్ ఇట్ ఈస్ డీలింగ్ విత్. సో ఇలాంటి ఆన్లైన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ది కమెంట్ సెషన్. సో ద ఫోర్త్ వన్ ఫైనల్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ ఫౌండ్ ఇన్ కిలాడి సజెస్ట్ లిటరరీ సొసైటీ. వాళ్ళది ఏదైతే వాళ్ళ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీలో రాతయుగంలో మానవుడు రాత ద్వారా రాసే పత్రిక ఏమీ లేదు, కానీ ఏదైతే నెక్స్ట్ వచ్చిన సివిలైజేషన్ ఉందో హరప్పా నుంచి మనం చెప్పుకోవచ్చు దే హ్యావ్ ఎ లిటరరీ సొసైటీ, తో వీ హ్యావ్ నాట్ ఏబుల్ టు డిసైఫర్ దెమ్, బట్ దట్స్ ది లిటరరీ సొసైటీ. అలాగే కిలాడిలో కూడా ఒక లిటరరీ సొసైటీ ఉంది, వాళ్ళది ఒక లిటరేట్ సొసైటీని చెప్పే సజెషన్ యొక్క ఏంటి ఎవిడెన్స్ ఏంటి అంటే అప్పట్లో చాలా వరకు రాసేవారు, అందుకని దీని ఆప్షన్ కూడా ఇచ్చాం. పాటరీ విత్ ద బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్, రాక్ ఎడిక్ట్స్, కాపర్ ప్లేట్స్ అండ్ పామ్ లీవ్ మనుస్క్రిప్ట్స్. ఈ ఫోరిట్లో దేని ఎవిడెన్స్ ప్రకారంలా కిలాడి అనేది ఒక లిటరేట్ సొసైటీ అని చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి ఆస్కింగ్. సో దీనికి కూడా మీరు ఆన్సర్ చేయండి. సో కమెంట్ సెషన్లో 1 2 3 4 క్వశ్చన్స్కి ఆప్షన్స్ కమెంట్ పెట్టండి. అండ్
అలాగే మీరు చెప్పినట్టు ఈ కోర్స్ ఏదైతే ఉందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ బోత్ అవైల్ చేసుకోండి అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.